అదేవిధంగా గౌలిగూడ నుండి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల దాకా కూడా ఈ యాత్ర చేరుకొని ఉంది. దాదాపు హైదరాబాదే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా ఈ శోభయాత్రలో పాల్గొనేందుకు యూత్ ఎక్కువగా వస్తుంటారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి కూడా శోభయాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుందని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభమైంది కాబట్టి అందరూ శోభయాత్రలో పాల్గొన్నారు. దాదాపు 20,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలతో మినిట్ టు మినిట్ పర్యవేక్షిస్తున్నారు. కొంతమంది చిన్నపిల్లలు వచ్చారు, రాముడు వేషం వేసుకొని చాలా మంది రావడం జరిగింది. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎట్లా ఉంది శోభాయాత్రలో పాల్గొనడం? మనం చూడొచ్చు, ఇంకొక చిన్న పిల్లగాడు కూడా రాముడు వేషం వేసుకొని రావడం జరిగింది. ఎక్కడి నుండి వచ్చారండి? జియాగూడ నుంచి వచ్చారు. జియాగూడ ఎవ్రీ ఇయర్ వస్తాం శోభయాత్ర. పిల్లలకి రాముడు వేషం వేసుకొని ఇక్కడ తీసుకొచ్చారు కదా? అనుకోండి, లాస్ట్ ఇయర్ అనుకుంటే కుదరలేదు, ఈసారి వేసి తీసుకొని వచ్చాం పిల్లల్ని. లాస్ట్ ఇయర్ కూడా వచ్చిండే, మామూలు వచ్చిండే, ఈసారి రాముడు వేషం వేసి తీసుకొని వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తాం శోభయాత్ర. మీరు ఎక్కడి నుండి వచ్చారు? కర్ణాటక నుంచి వచ్చి బాగున్నది. చాలా మంది యూత్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? राजा सिंह जो है हर बार ये 15 साल से जुलूस निकाल रहे हैं और इसकी भव्यता इतनी बढ़ चुकी है कि सारे हिंदुस्तान में इसी दौड़ हो रही है. संख्या दिन पर दिन దత్తాత్రేయ కాలనీ. చాలా మంది యూత్ రావడం జరిగింది. మనం చూడొచ్చు, శోభాయాత్ర ప్రారంభమైంది. వివిధ జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాలు రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ఇక్కడ నుంచి దాదాపు బేగం బజార్ మీదకి వెళ్ళి, ఎందుకంటే ధూళిపేటలోని వివిధ ప్రాంతాల నుంచి బేగం బజార్, ఆ తర్వాత ఛత్రి నుంచి గౌలిగూడ నుంచి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల దాకా కూడా ఈ శోభయాత్ర కొనసాగనుంది. దీనికి సంబంధించి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలస్యమే ముందుగా 8 గంటల వరకు శోభయాత్ర క్లోజ్ కావాలనుకున్నారు కానీ పోలీసు, కానీ 3:30కి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి దాదాపు 9-10 అయ్యే వరకు కూడా అవకాశం ఉంది. 5 చోట్ల రాజాసింగ్ స్పీచ్లు కూడా ఇవ్వబోతున్నాడు. పురాణా ఫుల్, అదేవిధంగా ఛత్రి తర్వాత ఏదైతే ఆంధ్ర బ్యాంక్ కోటి దగ్గర, మళ్ళీ ఆ తర్వాత వ్యాయామశాల దగ్గర, మొత్తం 5 చోట్ల ఆయన స్పీచ్ ఉండబోతుందని చెప్పేసి కూడా రాజాసింగ్ చెప్పడం జరిగింది. ఎక్కువగా యూత్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది.